భగవద్గీత అనే ఒక్క పుస్తకం ఎందరో జీవితాల్ని మార్చేసింది. భగవద్గీతలో ఒక్కో యోగం మరందరినో మహర్షులుగా మార్చేసింది. ఇందులో ఒక్కో శ్లోకం కోట్లాది మందిని జ్ఞాన మార్గంలో అడుగులేయించింది. అందుకే ఎందరో మేధావుల దగ్గర నుంచి మహాత్ముల వరకు ఆ గ్రంథ సారాన్ని తమ జీవన సారంగా మార్చుకున్నారు. కొందరు విదేశీ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలకు భగవద్గీతలో కొన్ని శ్లోకాలను ప్రేరణగా తీసుకున్నారు. నమ్మశక్యం కాకపోయినా ఇది నిజం. అంతటి అత్యున్నత గ్రంథరాజం భగవద్గీత. భగవద్గీత కురుక్షేత్రమనే మహా సంగ్రామానికి ముందు పుట్టింది. అంటే యుద్ధం చేస్తున్నప్పుడు ఎలా ఉండాలో చెప్పింది. భావోద్వేగాలు, రాగద్వేషాలు, ఇష్టాయిష్టాలు, లాభ నష్టాలు, పాపపుణ్యాలు, ఇలా ద్వంద్వాలు, ద్వైధీభావాలు, వీటి లోతులు, అసలు అర్థాలు చెబుతుంది భగవద్గీత. ఏది ధర్మాన్ని అనుసరిస్తుందో, ఏది విశ్వశాంతికి సహకరిస్తుందో ఆ మార్గంలో అడుగేయమని మార్గదర్శనం చేసిన మహాగ్రంథం భగవద్గీత. మన ఆధునిక ప్రపంచం కూడా కురుక్షేత్రం లాంటిదే. మనలో ప్రతి ఒక్కరూ నిత్యం కురుక్షేత్రాన్ని మించిన యుద్ధం చేస్తూనే ఉంటారు. కొన్నిసార్లు ఆ యుద్ధంలో గెలిచేందుకు మన శక్తి చాలదని భ్రమపడతాం. మరికొన్నిసార్లు నిరాశతో వెనుకడిగేస్తాం. మరికొందరు భయంతో ఏకంగా లోకాన్నే వదిలిపోతారు. సమస్య ఏదైనా, ఎంత పెద్దదైనా దాన్ని ఎలా ఎదుర్కోవాలో చెప్పేదే భగవద్గీత. మన దృష్టంతా చెయ్యాల్సిన కర్మ మీద తప్ప అవరోధాల మీద ఉండకూడదన్నదే గీతాసారం. ఫలితం కోసం ప్రయత్నించకు, అది నీ కర్తవ్యం కాబట్టే దాన్ని నిర్వర్తించు అని కర్తవ్య బోధ చేసిన భగవద్గీతా సారమే నిజమైన విజయ రహస్యం. అంటే ఇక్కడ యుద్ధం అంటే యుద్ధం అని అర్థం తీసుకోకూడదు, వాళ్ళని అర్థం తీసుకోకూడదు. మానవుణ్ణి కర్తవ్యం చేయవలసింది, కర్మణ్యేవ అధికారస్తే, నువ్వు కర్తవ్యాన్ని నిర్వహించు అని మానవుణ్ణి తన కర్మకు ప్రేరేపించటం అన్నటువంటిది భగవద్గీత యొక్క సారాంశం. ఇది భగవద్గీత ఒక భారతీయులకు మాత్రమే పనికొచ్చేదా? ఒక మహాత్మా గాంధీ గీత తనకు ప్రామాణికమైన గ్రంథం అని చెప్పుకున్నారు. అలాగే విదేశీయులు కూడా చాలా మంది చెప్పుకున్నారు. కానీ భగవద్గీత అన్నటువంటిది కేవలం భారతీయులకు మాత్రమే పరిమితమైన గ్రంథం కాదు, మొత్తం మానవాళికి కూడా ఇచ్చినటువంటి, దేవుడు ఇచ్చినటువంటి ఒక సందేశం. అందుకే ఆ భగవద్గీత ప్రపంచానికి పాఠమైంది. కార్పొరేట్ వరల్డ్ ఆ పుస్తకాన్ని మేనేజ్మెంట్ బుక్కుగా కొలుస్తుంది. పోరాటం విజయ మార్గం కాదని, కేవలం చేయవలసిన కర్మలను త్రికరణ శుద్ధిగా అనుసరించడమే అని బోధించిన భగవద్గీత సారాన్ని కాస్తంత కార్పొరేటీకరించి నేటి మేనేజ్మెంట్ గురువులు పాఠాలుగా చెప్పుకొస్తున్నారు. వేలాది మందిని విజేతలుగా తీర్చిదిద్దుతున్నారు. భక్తితో చదివితే ఇది పవిత్ర గ్రంథం. అర్థం చేసుకుందామని చదివితే అదో ఆనందధామం. నేర్చుకుందామని చదివితే అది దివ్యోపదేశం. ఆచరిద్దామని చదివితే అదే విజయ మంత్రం. అందుకే ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలు కూడా భగవద్గీత మీద పరిశోధనలు చేస్తున్నాయి. గీతాసారాన్ని పాఠ్యాంశాలుగా మారుస్తున్నాయి. భారతంలో, భాగవతంలో శ్రీకృష్ణుడి గుణ శోభను, సందేశ తత్వాన్ని ఇప్పుడు ప్రపంచమంతా బట్టి పడుతోంది. విశ్వస్థాయి బిజినెస్ స్కూల్స్ ఆ విజయ సూత్రాలను ఔపోసన పడుతున్నాయి. మానవుడు చక్కగా జీవించటానికి వీలైన సూత్రాలన్నీ చెప్పబడి ఉన్నాయి. ఎట్లా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఏం తినాలి, ఏం తింటే ఎట్లా ఉంటారు, ఇలాంటి విశేషాలు చెబుతూ సమస్యలు వచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కోవాలి, మనస్సుని ఎలా అధీనంలో పెట్టుకోవాలి, విజయాన్ని ఎలా సాధించాలి అని చెప్పేటటువంటి పరిపూర్ణ వ్యక్తిత్వ వికాస గ్రంథంగా, కార్యనిర్వహణ దక్షతని పెంపొందించేటటువంటి గ్రంథంగా, ఆ తరువాత విజయానికి సోపానాలు వేసేటటువంటి గ్రంథంగా, ఉత్తమ వ్యక్తుల్ని తీర్చిదిద్దేటటువంటి గ్రంథంగా మనకు కనపడుతూ ఉంటుంది. ఎన్నో గ్రంథాలు చదివి వాటిల్లో ఉన్న సారాలనన్నింటినీ ప్రొది చేసి వాటన్నిటినీ కూర్చి ఒక్కచోట మొత్తం అంతా తీసి ఇందులో సారమే ఉంది, అక్కర్లేనిదేమిటి, పనికిరానిదేమిటి అని ఏరేసి పనికొచ్చే రసాన్ని మాత్రమే ఇచ్చినటువంటి గ్రంథం భగవద్గీత. ఇది ఒక మతానికి గాని, ఒక దేశానికి గాని పరిమితమైనటువంటిది కాదు. భగవద్గీత నేటి కార్పొరేట్ గురువులే కాదు, ఎందరో మేధావులను కూడా ప్రభావితం చేసింది. చెప్పుకోవడానికి ఇది ఆధ్యాత్మిక గ్రంథమే అయినా ఎందరో శాస్త్రవేత్తలకు సైన్స్ పాఠాలు కూడా బోధించింది. పరమాణు నిర్మాణాన్ని విశదీకరించిన జాన్ డాల్టన్ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన విశ్వమంతయు ఒక్క సూక్ష్మ బిందువై నాలో నిక్షిప్తమై ఉన్నది అన్న వాక్యాన్ని ఆదిగా తీసుకునే తాను పరమాణు నిర్మాణాన్ని వివరించారని చెప్పుకొచ్చారు. అమెరికా అణుశాస్త్రవేత్త, ఆటం బాంబు సృష్టికర్త రాబర్ట్ ఓపెనీమర్ కూడా తన మొదటి అణుబాంబు ప్రయోగాన్ని వర్ణించడానికి భగవద్గీతలో విశ్వరూప ఘటాన్ని ఉటంకిస్తూ ప్రసంగించారట.
ఇలా వీళ్ళిద్దరే కాదు, ఆల్డస్ హెక్స్లీ, హెన్రీ డేవిడ్ థోర్, రాల్ఫ్ వాల్డో ఎమర్సన్, కార్ల్ జంగ్, హెర్మన్ హాస్ వంటి శాస్త్రవేత్తలు, ఆల్బర్ట్ సుల్జర్ వంటి ఆధ్యాత్మికవేత్తలు కూడా భగవద్గీత మానవ జాతిని ఆధ్యాత్మిక మార్గం వైపు, విజయ సోపానం వైపు నడిపించే మహాగ్రంథంగా పేర్కొన్నారు. భగవద్గీత అన్నటువంటిది ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి, ఒక భాషకు, ఒక భాష సంస్కృతంలో ఉన్నప్పటికీ అది మొత్తం భారతీయులకు చెందినటువంటిది. ఇది ఒక వర్గానికి చెందినటువంటి పుస్తకం కాదు. అది అందరూ పఠింపవలసినటువంటి గ్రంథం, అందరికీ స్ఫూర్తినిచ్చేటువంటి గ్రంథం. ఇక మన దేశంలో కూడా ఎందరో మహానుభావులు భగవద్గీతను తమ జీవితంలో ఆచరించారు. భారతదేశానికి స్వేచ్ఛా వాయువులు అందించిన మహాత్ముడు కూడా గీతానుసారాన్నే పాటించాడు. చుట్టూ హింస రగులుతున్నా, హింస ద్వారానే స్వేచ్ఛ వస్తుందని చెబుతున్నా చెలించలేదు. గీతలో చెప్పినట్లుగానే నడిచి విజయం సాధించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం రావడంపై భగవద్గీత ప్రభావం ఉందని మహాత్ముడు చెప్పుకొచ్చారు. ఇక వివేకానందుడు తన జీవితంలో చదివిన అత్యున్నత గ్రంథంగా భగవద్గీతను పూజించడమే కాదు, భగవద్గీత యాజ్ వ్యూడ్ బై వివేకానంద అనే పుస్తకాన్ని కూడా రాసుకొచ్చారు. ఒక పరమహంస యోగానంద తాను రాసిన ఒక యోగి ఆత్మకథలో భగవద్గీతను ప్రపంచంలోనే అత్యుత్తమ గ్రంథంగా కొనియాడారు. వీరితో పాటు శ్రీ అరబిందో, జవహర్ లాల్ నెహ్రూ ఇలా ఎందరో నేటికి భగవద్గీతను ఆచరిస్తున్నారు, ఆదరిస్తున్నారు. మనిషిని వేలు పట్టుకుని అవతల తీరాల వైపుకి స్ట్రెస్ లేకుండా నడిపించగలిగిన గ్రంథం ఏదైనా ఉందంటే ప్రపంచంలో అది ఒక భగవద్గీత మాత్రమే. అందుకని మహాత్మా గాంధీని ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన ఓ మహాత్మా, నువ్వే 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 అని ప్రపంచం అంతా అంటే ఆయన నేను కాదు అది గీత అని భగవద్గీత చూపించిన మహాత్ముడు ఆయన. కారణం ఏంటంటే భగవద్గీత అంత శక్తినిస్తుంది. భారతీయ జాతీయ పవిత్ర గ్రంథంగా ప్రకటించడానికి అన్ని అర్హతలు ఉన్న గ్రంథం భగవద్గీత. కానీ భారత్ లాంటి లౌకిక దేశంలో సర్వమతాలను ఆదరించాలి. అందుకే ఒక్క మతానికి చెందిన గ్రంథాన్నే పవిత్ర గ్రంథంగా ప్రకటించడం అన్నది కొద్దిగా వివాదాస్పద అంశమే అయినా వాస్తవికంగా భగవద్గీత సారాన్ని సమగ్రంగా అర్థం చేసుకుంటే ఉన్న అపోహలు, అపార్థాలు తొలగిపోతాయి. ఇది ఇవాల్టి స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.